అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మీ ముందు మెడిసిన్ వీడియోతో అయితే వచ్చాను. సో ఈ మెడిసిన్ వీడియోస్ అనేవి ఏంటంటే కొన్ని అనుకోని కారణాల వల్ల నేనైతే డైలీ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో చాలా అంటే చాలా గ్యాప్తో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో నన్ను అయితే కొద్దిగా క్షమించండి. వీలైనంత వరకు గ్యాప్ లేకుండా వీక్లీ వారానికి ఒకటి లేదా రెండు అట్లా పెడతానికైతే ట్రై చేస్తాను ఇక మీదట. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసరికి ఏంటంటే కోడి కాళ్ళకి మోర్లు వచ్చినప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలి, అది ఎలా వస్తుంది అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ముందు ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఈ మోర్లు అనేవి మనకి వారసత్వం ద్వారా వస్తాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇవనేవి ఏంటంటే ఎందువల్ల వస్తుందంటే హై ప్రోటీన్ అనేది కోళ్ళకి మనం అందించినప్పుడు మనకి కాళ్ళపట్లు లేదా ఈ మోర్లు అనేవి వస్తూ ఉంటాయి మన కోళ్ళకి వచ్చేసరికి. సో ఇవనేవి రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా ఇచ్చే ఫుడ్లో హెవీ ప్రోటీన్స్ ఉండకుండా కొద్దిగా తక్కువలో దానికి సరిపడా ఉన్న ప్రోటీన్సే ఇవ్వాలి. కొద్దిగా మనకి హైగా ఇచ్చినప్పుడు మనకి ఇట్లా కాళ్ళపట్లు మోర్లు అనేవి వస్తాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ రెండు కారణాల వల్లే మనకి కోడి కాళ్ళకి మోర్లు అనేవి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలంటే ఏం లేదు, మనకి పుంజు నడుస్తానికి కూర్చోడానికి చాలా ఇబ్బందికరంగా కాళ్ళు ఎత్తేసి నడుస్తూ ఉండిద్ది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఈ మోర్ అనేది ఎలా ఉండిద్ది అంటే, సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక చీము బొబ్బులాగా, ఒక చిన్న పుండులాగా, చీము పుండులాగా అయితే మనకైతే కోడికి అనేది ఉండిద్ది కాళ్ళకి జాయింట్ కాడ. సో అది అనేది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనుక గుర్తించి దాన్ని కనుక తగ్గించుకునే ప్రయత్నం చేస్తే తగ్గిద్దండి. లేకపోతే అది వారసత్వంగా ఉండిపోయిద్ది. అది బ్రీడింగ్ చేసినా కానీ వచ్చిన 10 పిల్లల్లో 1-2 పిల్లలకి ఖచ్చితంగా అయితే అది అనేది ఉండిద్ది ఆ మోర్ అనేది. సో ఇప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేవి నేను మీకు ఒక్కొక్కటి స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. మేమైతే ఏంటంటే 2 రకాలు చెబుతాను. ఆ 2 రకాల మిశ్రమం ఏదైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెడిసిన్స్ అనేవి చూస్తున్నారు కదా, ఒక ఆయిల్మెంట్, ట్యాబ్లెట్. ఈ ఆయిల్మెంట్ అనేది ఏంటంటే మనకు వచ్చేసరికి రోజు పొద్దున సాయంకాలం అనేది ఆ వచ్చిన పుండుకి అనేది రాస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మెడిసిన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి డైలీ ఏదో ఒక పూట పొద్దున కానీ సాయంకాలం కానీ ఒక బిల్ అనేది వేయాలి. మనం వచ్చేసరికి ఇలా కంటిన్యూషన్గా ఒక 20 days వాడితే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఇది రెండో మెడిసిన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఆయిల్మెంట్, ట్యాబ్లెట్. ఇవనేవి మనకి జనరల్ హ్యూమన్ మెడికల్ స్టోర్లకు వెళ్ళినా కానీ దొరుకుతాయి. ఈ 2 కానీ లేదా ఆ 2 కానీ ఏదో ఒక రకమే వాడండి మీరు వచ్చేసరికి. సో సేమ్ ఈ ఆయిల్మెంట్ కూడా పొద్దున సాయంకాలం, ఈ ట్యాబ్లెట్ అనేది ఏంటంటే కాకపోతే రోజు మార్చి రోజు వెయ్యాలి, ఏదో ఒక పూట ఈ ట్యాబ్లెట్ అనేది. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక మెడిసిన్ వీడియోతో మళ్ళీ మనందరం అయితే కలుసుకుందాము.